సో ఈ రోజు స్పెషల్లీ ఫర్ పిల్లలు మంచి కస్టర్డ్ చేద్దామండి విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. అండ్ ఆ థిక్నెస్ టేస్టీ రెండు కూడా ఉండేటట్టుగా ఎలా ఉండాలి అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రూట్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలని మనం నోట్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. టోన్ మిల్క్ తీసుకోవద్దు, హోల్ మిల్క్ తీసుకోండి, మీగడ తీసేయండి. ఓకే, షుగర్ మన స్వీట్నెస్ అంతా. దాని తర్వాత మీ ఇష్టం ఎనీ బ్రాండ్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, ఎనీ ఫ్లేవర్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, ఫ్రూట్స్ వచ్చి ఇప్పుడు మన దగ్గర ఉన్న సీజనల్ ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి? మ్యాంగో ఉంది, లీచీస్ ఉన్నాయి, యాపిల్, బనానా, దానిమ్మ, ఇవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి మనం వాడదాం. మనం ఇక్కడ 1 లీటర్ హోల్ మిల్క్ తీసుకున్నామండి. హోల్ మిల్క్ ఆర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. 1/2 లీటర్ కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్, 1 లీటర్ కి 4 టేబుల్ స్పూన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కస్టర్డ్ 1 2 3 4 అంటే అప్రాక్సిమేట్లీ 50 గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ వేసుకున్నామండి. మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్ మీరు వాడుకోవచ్చు. సో దీనిలో నుంచి కొన్ని పాలు మనము కస్టర్డ్ మిక్స్ చేసుకోవడానికి పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మిగిలిన పాలు పెట్టేసాం కదండి, ఈ పాలని మనము స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి, ఈ కస్టర్డ్ మొత్తం ఈ మిల్క్లో మంచిగా కరిగిపోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మన పాలు వేడెక్కాలి. కొంచెం పాలు వేడెక్కిన తర్వాతే మనము కస్టర్డ్ని దీని లోపల వెయ్యాలి. సో ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. ఆల్రెడీ నేను పొయ్యి సిమ్లో పెట్టేసేసాను అనమాట. అండ్ మన కస్టర్డ్ ఏదైతే మనం మిల్క్లో కలిపామో ఇప్పుడు ఇది వేసేటప్పుడు కంటిన్యూస్లీ కలపాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. ఓకే, దీంట్లో మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ కంటిన్యూస్ కలుపుతూ ఉండండి. అడుగంటిందంటే అస్సలు బాగోదండి. సో నేను అప్రాక్సిమేట్లీ ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసానండి, ఎందుకంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆ కస్టర్డ్ ఈజ్ రెడీ. మీరు ఇలా చేయండి. మీరు ఇలా అన్నప్పుడు ఇటు ఇటు పడకూడదు అనమాట. ద కస్టర్డ్ ఇటు నుంచి ఇటు రాకూడదు, ఇటు నుంచి ఇటు రాకూడదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి, దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి ఇలా కొద్దిసేపు తిప్పుతానమాట. సో కొంచెంసేపు తిప్పేటప్పటికి ఏమవుతుంది, రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మీరు ఫ్రీజర్లో పెట్టి ఒక 2 to 3 అవర్స్ ఈజీగా పడుతుందండి సెట్ అవ్వడానికి. చిల్డ్గా ఉండాలి కస్టర్డ్, అప్పుడే టేస్ట్. ఓకేనా? ఫ్యాన్ కింద ఫ్యాన్ తిరుగుతుంది కదండి, దాని కింద ఇలా కస్టర్డ్ చల్లారుతుంది. కొంచెం మీగడ కట్టేంత వరకు, కొంచెం టెంపరేచర్ తగ్గేంత వరకు మనం కలుపుదాం. రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రీజర్లో పెట్టేస్తానండి. ఒక 2 అవర్స్కి మంచిగా చిల్డ్గా అయిపోతుంది. ఓకేనా? సో లీచీస్ని ఇలాగా మనము పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ తీసేసిన తర్వాత దీంట్ లోపల సీడ్ ఉంటుందండి, విచ్ ఈజ్ నాట్ ఎడిబుల్. సో అందుకనే మనం ఇలా కట్ చేసుకొని సీడ్ తీసేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను మ్యాంగో తోలు తీస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం, అంటే ఇంత లాంగ్ కాదు. సో నేను మ్యాంగో ఇలాగ సన్నగా చిన్న చిన్న ముక్కలు చాప్ చేసుకున్నానండి. దానిమ్మ ఒలిచి పెట్టుకున్నాను, లీచీస్ ఒలిచి పెట్టుకున్నాను. బనానా అండ్ యాపిల్ మాత్రమే నేను కట్ చేయట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు యాపిల్ అండ్ బనానా రెండు కట్ చేసిన తర్వాత కలర్ మారిపోతుంది. సో అది బాగోదు మనకి. సో ఆ టైంలో అప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక 2 అవర్స్ తర్వాత కలుద్దాం. ఇదిగో పర్ఫెక్ట్గా నా కస్టర్డ్ సెట్ అయింది కదా, ఇలా వేస్తాం. బనానా చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ కస్టర్డ్ వితౌట్ బనానా ఇట్ ఈస్ వేస్ట్ అనమాట. Decorate it with some more this thing, mango, and your custard is ready. చల్లటి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. అమృతం అండి, అదిరిపోయింది అసలు. జెన్యూన్గా చెప్తున్నాను, బయట ఎన్నిసార్లు కస్టర్డ్ తిన్నా కూడా చాలా ఫీల్ అవుతుంటాను. ఇది చాలా క్వాలిటీ అయిన కస్టర్డ్. అంటే అసలు చూడండి, థిక్నెస్ కానీ అండ్ ఫ్రూట్స్ ఫ్రెష్నెస్ కానీ ఇవన్నీ బయట దొరకవండి. ఇప్పుడు ఓకేనా? So until next episode, tata bye bye, lots of love, bye.